సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మలబద్ధకం వదలాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఉదయాన్నే కాలకృత్యాలు తీరకపోతే రోజంతా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మన ఆహారశైలి కారణంగా మలబద్ధకం తలెత్తి తిరిగి రెండో రోజుకి సర్దుకుంటుంది. అయితే కొన్నిసార్లు మన ఆహారశైలి కారణంగా మలబద్ధకం తలెత్తి సుఖ విరోచనం జరిగేందుకు తోడ్పడే పదార్థాలను తీసుకోవాలి. కలబందలో ఉండే ఆంథ్రాక్వినోన్స్ అనే కాంపౌండ్లు పెద్ద పేగుల్లో నీరు ఊరేలా చేసి మ్యూకస్ను ఉత్పత్తి చేసి పేగుల కదలికలను పెంచుతాయి. దాంతో తేలికగా విరోచనం జరిగి మలబద్ధకం వదులుతుంది. కాబట్టి అరకప్పు కలబంద గుజ్జు పరగడుపునే తీసుకుంటే ఫలితం ఉంటుంది. సబ్జా నీళ్లతో కలిస్తే సబ్జా జిగుర్లా తయారవుతుంది. ఆ తత్వం కారణంగా సబ్జా పేగుల్లో తేలికగా కదిలి మలబద్ధకాన్ని వదిలిస్తుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన సబ్జా విత్తనాలను పరగడుపునే తాగితే విరోచనం తేలికగా జరుగుతుంది. అవిసెలు వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం ఉన్నవారు వంటకాల్లో అవిసె గింజల పొడి కలుపుకుని తింటే తగినంత పీచు శరీరానికి అందుతుంది. ఇది మలంతో కలిసి పేగుల్లో తేలికగా జారేందుకు సహాయపడుతుంది. ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియంకు మలాన్ని మెత్తబరిచే గుణం ఉంటుంది. అంతేకాదు పేగుల్లో నీరు ఊరేలా చేయగల శక్తి మెగ్నీషియంకు ఉంటుంది. ఈ గుణాల వల్ల ఆకుకూరలు తింటే విరోచనం తేలికగా జరుగుతుంది. తాజా పళ్ళు కొందరికి తాజా పళ్ళు సుఖ విరోచనానికి సహాయపడతాయి. ఆకలి తీరడంతో పాటు మలబద్ధకం తలెత్తకుండా ఉండాలంటే రోజుకు కనీసం 3 రకాల పళ్ళు తినాలి. రాత్రి నిద్రకు ముందు మగ్గిన అరటిపండు తిన్నా ఉదయాన్నే సుఖ విరోచనం అవుతుంది. కొబ్బరి నీళ్లు వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్లు మలబద్ధకానికి కారణమయ్యే డీహైడ్రేషన్ను తొలగించి మూత్రనాళాన్ని శుభ్రం చేస్తాయి. ఫలితంగా మలబద్ధకం వదులుతుంది. ఈరోజు మనం మలబద్ధకం వదలాలంటే ఏం చెయ్యాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.